ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. మన బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 60వ క్లాసు. ఈ క్లాస్లో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ బాగుంటే వస్తుందా అని. బ్లౌజ్ మెజర్మెంట్స్ అంటే బ్లౌజు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు అంటే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీ దగ్గర ఆది బ్లౌజ్గా ఉంది అంటే కనుక అది కూడా కొలతలు తీసుకుంటే ఏమీ తప్పులేదండి. కానీ కొలతలు తేడాగా ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు మెజర్మెంట్స్ ఎంత బాగా తీసుకున్నా సరే ఆ బ్లౌజు కరెక్ట్గా రాదు. ఇది ఏంటనేది ఎలా అసలు కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకుందాం ఈ క్లాస్లోని. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఏ వీడియోనైనా అప్లోడ్ చేసినా సరే. ఇప్పుడు మన క్లాస్లోని బాడీ మెజర్మెంట్స్ బెస్టా బ్లౌజ్ మన ఆది బ్లౌజ్ బెస్టా అన్నది చూద్దాం. ఈ బ్లౌజ్కు సంబంధించిన వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ నేను తీసుకున్నానండి. వాళ్ళకి నేను మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ వచ్చేసి 34 ఇంచీలు, నడుము వచ్చేసి 28 ఈ రకంగా తీసుకున్నాను. చెస్ట్ భాగం నడుము భాగం కరెక్ట్గా మీరు తీసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. హ్యాండ్స్ పొడవు, హ్యాండ్స్ లూజు ఉంటే మెడ ఎంత కావాలి, ముందు మెడ ఎంత కావాలి, ఏ మోడల్ కావాలి అన్నది మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. కానీ పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి తేడా రాదు. మీకు ఎప్పుడు కూడా తేడా వచ్చేది ఈ చెస్ట్ మార్కింగ్, నడుము కూడా మీకు రాదు. ఎందుకంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం మనం కొలతలు తీసుకుంటాం కాబట్టి నడుము కూడా తేడా రాదు. అంటే బాగా కుట్టినా బాగా కుట్టకపోయినా ఎలాంటి బ్లౌజ్ మీరు అది కోసం తీసుకున్నా సరే అందులో తేడా రాదు. ఎక్కడైనా సరే మీకు వచ్చింది తేడా చెస్ట్ దగ్గరే. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూద్దాం. నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నానండి. అదే రకంగా వాళ్ళ బ్లౌజ్ కూడా వాళ్ళంటే ఆదికి తీసుకొచ్చారు. నాకైతే అలవాట్లేదు. నేను ఆది బ్లౌజ్ యూజ్ చేసి ఎప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేయను అనమాట. నాకు బాడీ మెజర్మెంట్స్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అదే కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇది ఇచ్చారు కదా అని చెప్పేసి నేను ఉంచుకున్నాను. కానీ నేను బాడీ మెజర్మెంట్స్ కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు నాకైతే చెస్ట్ నేను బాడీ కొలత కొలిచినప్పుడు 34 వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉన్నదన్నది మనం చూద్దాం. ఇలా మనకి ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం కదండి, షోల్డర్స్ కట్ట వంకర్ లేకుండా ఇక్కడెక్కడ ముడతలు లేకుండా నీట్గా మనం కొలతలు తీసుకోవాలి. ఇంచీ టేప్ పట్టుకుని ఆ చంక దగ్గర నుంచి ఈ చంక భాగం వరకు కూడా మనం కొలతలు తీసుకుందాం. ఇది చూడండి, ఈ చంక భాగం దగ్గర నుంచి ఇలా చూస్తున్నారు కదా, ఎక్కడ ముడతలు లేకుండా పెట్టాను నేను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రకంగా చూసుకుంటే ఇంచుమించులోని పావు తక్కువ 18 వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొద్దిగా ఇలా పైకి లెగుస్తుంది మెడ ఎప్పుడు కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఎంతగా స్టిచ్చింగ్ చేస్తారన్నది మీకు తెలుస్తుంది. ఇది చూస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఈ శంఖ భాగం దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే చూస్తున్నారు కదా 18 ఇంచీలకి వచ్చింది. అంటే 18, 36 సైజ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ మనం చెస్ట్ మార్కింగ్ చూసుకుని దాన్ని డబుల్ చేసుకుని ఆ సైజ్ ఎంత అనేది మనం తెలుసుకుంటాం. మరి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఏమో 34 వచ్చింది, బ్లౌజ్దేమో 36 వస్తుంది. సరే, 36 వచ్చినప్పుడు 16 ఇంచ్ అంటే ఇక్కడ మనకి ఇది 18 ఇంచీలు వచ్చినప్పుడు 18లో సగం ఎంత అండి? 9 కదా. అంటే ఫ్రంట్ భాగం ఇటువైపు 9 ఇటువైపు 9 ఉండాలి. ఒకవేళ ఉన్నదేమో చూద్దాం. ఇది చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ మనకి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసి ఉన్నది. ఇది మనం కానీ ఐ అంటే తాళ్ళు ఉన్న వైపు మీకు ఒకవేళ తేడా వచ్చినా హుక్కులు ఉన్న వైపు మాత్రం మీకు కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఎంత వచ్చింది తయారైన తర్వాత అన్నది చూద్దాం. ఈ చంక భాగం దగ్గర నుంచి ఇలా హుక్ వరకు పెట్టుకుంటే చూసారు కదా 8 ఇంచీలే ఉంది. అంటే ఇక్కడ 8 ఇంచీలు ఉన్నది అంటే ఈ 8, 8, 16, 16, 16, 32 అలా చూసుకున్న సైజు 32కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ప్రిన్సెస్ కటింగ్ దగ్గరికి ప్రిన్సెస్ కట్ కదా ఇది. ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఖర్చులు అనేవి ఎక్కువ తీసుకోలేదు. ఇదిలా జాయింట్ చేసేటట్టుకి ఏంటంటే బ్యాక్ భాగం ఎక్కువైపోయింది, ఫ్రంట్ భాగం
తక్కువైపోయింది. క్రాస్ కటింగ్ బ్లౌజ్లో కూడా చాలామంది బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టేస్తారు, ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుకి. ఎప్పుడైనా సరే ఇలా బ్లౌజ్ పెట్టి చూసారంటే కనుక క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ కానీ చూసారు కదా, ఇది చిన్నదానిలా కనిపిస్తుంది. మరి ఇలా చేసుకున్నప్పుడు మీరు కొలతలు ఎలా తీసుకుంటారు బ్లౌజ్వి ఆటోమేటిక్గా మీకు అయితే ఇది తీసుకున్నారంటే మీరు 32 ఇంచ్ అంటే 8 వచ్చింది కదా, 8, 8, 16, 16, 32 ఇంచులకి కుట్టేస్తారు. బ్యాక్ సైడ్ది ఒకవేళ కొలతలు తీసుకుంటే 36 ఇంచులది కుట్టేస్తారు. కానీ బాడీ మెజర్మెంట్స్ ఎంతండి? 34. ఈ కొలతలు అయితే టైట్ అయిపోద్ది, ఈ కొలతల విషయంలోకి వెళ్తే మీరు లూజ్ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా నా ఉద్దేశ ప్రకారంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తుంది ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నారు అంటే కనుక కొలతల్లోని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఒక పిసరు మీరు లూజ్గా తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక కుట్టు లూజ్ వచ్చితే ఒక కుట్టు వేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కుట్టు ఇప్పుకోవచ్చు. దాంట్లో అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఇలాంటి బ్లౌజ్ ఆదికి వచ్చినప్పుడు మాత్రం బాగా ప్రాబ్లం వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్స్ ఉన్నది కాబట్టి ఇది 34 సైజ్ అని మనకు తెలుస్తుంది. ఒకవేళ లేనప్పుడు ఏం చేయాలన్నది పాయింట్. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కలిపి ఎంత ఉందా అనేది చూసుకోవాలి. చూసాం కదండి, బ్యాక్ సైడ్ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు చూసుకుంటే 18 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇటువైపు 8 ఇంచులు వచ్చింది. అంటే ఇది 8, ఇటువైపు 8, 16 అయింది కదండి. 8, 8, 16. ఇంకా బ్యాక్ సైడ్ కొలిచేటప్పటికి 18 ఇంచులు వచ్చింది. 18, 16 కలిపితే ఎంత అయిందనేది చూసుకోవాలి. 18, 16 కలిపితే 34 వస్తుంది. చూస్తున్నారు కదా, మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న దానికి దీనికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సరిపోయింది. కానీ మీరు ఫ్రంట్ వైపు మాత్రమే చూసి కటింగ్ చేసినా టైట్ అయిపోద్ది, బ్యాక్ సైడ్ మాత్రమే చూసి కటింగ్ చేసినా లూజ్ అయిపోద్ది. కాబట్టి మనకి ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నారు అంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. నేనైతే ఇప్పటి వరకు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ భుజాలు జారడం అన్నది కానీ సైజులు తేడా రావడం అన్నది కానీ మెయిన్ ఈ రెండే ప్రాబ్లమ్స్ అండి. ఈ రెండు అస్సలు రావు. నేనైతే బాడీ మెజర్మెంట్సే ఎక్కువగా తీసుకుంటాను. ఎవరికైనా సరే అదే బెస్ట్ అని కూడా చెప్తాను. నా స్టూడెంట్స్ అందరికీ కూడా బాడీ మెజర్మెంట్స్ ఫస్ట్ క్లాసు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నదే నేను చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఒకసారి అంటే ఒకవేళ మనకి ఆది బ్లౌజ్ ఇలా తేడాగా వచ్చినా సరే ఎలా తీసుకోవాలన్నది ఈ రకంగా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కలిపి ఎంత సైజ్ అనేది మనం తీసుకుని దాన్ని బట్టి మీ పద్ధతిలో కటింగ్ చేసుకోండి. ఓకేనండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఏ క్లాసెస్ మిస్ కాకుండా చూడగలుగుతారు.